ఏపీ కేబినెట్ లో నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దీనిపై ఒక విషయంపై అయితే సోషల్ మీడియా విషయంపై ఒక చర్చ కూడా నడిచింది. సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తాము. సోషల్ మీడియాపై పూర్తిగా నిఘా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్, కొంతమంది సిబ్బందిని కూడా నియమించి ప్రశ్నించే వారిపై, అన్యాయంగా ప్రశ్నించే వారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని కూడా అనే విధంగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇది ఎవరికి హెచ్చరిక, ఎవరికి వార్నింగ్, ఏం జరుగుతుంది? సోషల్ మీడియాపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలనే దానిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా చూడాలి మేడం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని, నిన్న కేబినెట్ లో జరిగిన చర్చని, సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టంగా, మరింత కఠినంగా మార్చే ఉద్దేశాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఒక టాస్క్ ఫోర్స్ కూడా, కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారట. తన దాకా వస్తే గాని ఆ నొప్పి ఏంటో తెలియదన్న సామెత అయితే మాత్రం నాకు నిజంగా గుర్తొస్తా ఉంది సార్. ఇంతకాలానికి పాపం ఈ ఐటీడీపీ చేసినటువంటి అరాచకాలు, ఒక గీతాంజలిని టార్గెట్ చేసినప్పుడు, ఒక మేఘన 14 ఏళ్ల పాప మరి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, అమెరికన్ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ బిడ్డని టార్గెట్ చేసినప్పుడు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మార్ఫింగుల వీడియోలతో చండాలంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమనిపించలా, చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. కానీ ఈ రోజున ఏ విషయం మీదైనా సరే సోషల్ మీడియాలో గనక ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, అసలు వాళ్ళని అంటే వెకిల్తనంగానో లేకపోతే హేళనకరంగానో మాట్లాడటం సంగతి తర్వాత విషయం. అసలు ఇంత అన్యాయం జరుగుతోందేంటి, అసలు ఈ ఈ ఈ అన్యాయం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నిస్తే చాలు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి ఇతరత్ర వంగలపూడి అనిత గారికి గాని, ఇంకా ఇక ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కూటమి నేతలందరికీ కూడా పాపం చాలా నొప్పేస్తా ఉంది, చాలా బాధేస్తా ఉంది. అంతేకాకుండా సార్ రీసెంట్లీ మరి అదేంటి గాదే, ఇది దీనంతటికి కారణం చెప్తున్నాను సార్. గాదే సాయి కృష్ణ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆంధ్ర రాష్ట్రం అంతా అర్థం చేసుకుంటోంది. సెకండరీ, పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఎప్పుడైతే ఒక కుల భావన తెచ్చుకుని నన్ను గెలిపించండి అని గద్దెనెక్కిన మనిషి, ఒక ఆ కాపు కులానికి సంబంధించినటువంటి బిడ్డ, అతన్ని ఎవ్వరూ కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరైనా ఏం మాట్లాడారు? అతను సమాజానికి సహేతుకంగా లేకపోతే శిక్షించాల్సింది కోర్టులు, పోలీసు వారు ఎందుకు ఆ రకంగా నాటకం ఆడారు, ఆ రకంగా అబ్బాయి ప్రాణం తీశారు? కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇంత మటుకు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తే, ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాకు కులం అంటగడుతున్నారు, నాకు ఇది చేస్తున్నారు, మరి నాకే రకమైన కులాలు అంటగట్టద్దు, ఒక రౌడీ షీటరు నా కాపు సామాజిక వర్గమా అనుకుంటూ ఆయన మాట్లాడటాన్ని కాపు సామాజిక వర్గం డైల్యూట్ చేసుకోలేకపోతోంది. రైట్. జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని బాగా హేట్ చేస్తున్నారు. సో, ఆ ఇదితోనే చాలా మంది బయటికొచ్చి గట్టిగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో స్టేజ్ మీద కూడా మీరు విన్నట్టున్నారు. కాపు ఓట్లు ఎందుకు పోతాయండి? కాపు సామాజిక వర్గం ఎందుకు దూరం అవుతుంది? అని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇంత నీచమైనటువంటి ఆలోచన చేసేటటువంటి వ్యక్తికి దూరం అవ్వక ఏం చేస్తారు? పైగా వాళ్ళ సైనికులు ఏం మాట్లాడతారు అసహ్యంగా? మా నాయకుడికి సలహా ఇస్తున్నారు, కాపు వాళ్ళని సీఎంని చేయమని చెప్పారు. పార్టీ పెట్టినోడు ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి 14 ఏళ్ళు ఊడిగం చేసి 14 ఏళ్ళు పార్టీ కోసం ఏదో తిప్పలు పడుతున్నానంటే, కులం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తేనో, చంద్రబాబు నాయుడిని కలుపుకుంటేనో, బీజేపీ కాళ్ళు పట్టుకుంటేనో ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన ఆయన, వాళ్ళ సేన మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు సలహాలు ఇస్తా ఉంటారు, దౌర్భాగ్యం కాకపోతే. కానీ మరి వాళ్ళేమనుకోవాలా? మా నాయకుడు సీఎం అవ్వాలా అని చెప్పని ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పార్టీ పెడితే ఆ వ్యక్తి సీఎం అవ్వాలనుకోవాలి, కానీ మాకు సలహాలు ఇవ్వడం ఏంటి సార్? ఇలా జరుగుతా ఉంది. ఈ యొక్క సెగ్మెంట్ అంతటినీ కూడా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో బలైనటువంటి
సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రశ్నారావణ్. ఉమ్, అతను అంటే సార్ ఒక్కటి ఎవ్వరమైనా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఆయనకి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అన్న విషయం ఆయన మరచిపోయి, మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడాడు అనే ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఎవ్వరమైనా కూడా అతను తప్పు చేశాడని ఇతను తప్పు చేస్తాడా? ప్రశ్నారావణు. ఇప్పుడు వీళ్ళంతా ఒంటెద్దు పోకళ్ళతో అసలు బూడిద మిగిలిస్తున్నారు కదండి. అన్యాయంగా yeah. కేసులు పెట్టి బూడిదలు మిగిలిస్తున్నారు కదా. ఏ ధైర్యంతో అతను ఆ రకంగా అంత అంత ఇదిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి? పోనీ అతను మాట్లాడిన దానికి ఏమన్నా కోర్టుల్లో ఏమన్నా అతనికి బెయిల్ రాలేదా అంటే 3 కోర్టుల్లో వాళ్ళు పెట్టిన అంటే అతను అలాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. వాస్తవంగా అతనికి రాసినటువంటి చార్జ్ షీట్‌లో కూడా ఉన్నది అదే. పవన్ ఉమ్, కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాట్లాడాడు అని చెప్పి ఒక డిప్యూటీ సీఎంని మాట్లాడాడని. దానికి సంబంధించినటువంటి సెక్షన్స్‌తో మీరు కేసులు పెట్టుంటే అది బాగానే ఉండేదండి. ఎవరైనా కూడా మాట్లాడేవాళ్ళు గాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి భుజానికేసుకునేది కాదు. కానీ ఉపా చట్టాన్ని పెట్టి మరీ అతన్ని హింసిస్తున్నారు చూసారా? ఈ రైట్. సెగ్మెంట్‌ని ఎలా వాడుకుంటున్నారు మీరు? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మీరు వాడుకుంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రస్తావించారండి స్టేజ్ మీద ప్రశ్నారావణ్ గురించి. దాని గురించే పాపం క్యాబినెట్‌లో కూడా మాట్లాడటం ఎంత మటుకు దౌర్భాగ్యం సార్. రైట్. అంటే మన వాళ్ళు ఆ సీమరాజా గాని, కిరా కార్పి గాని పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా అక్రమ సంబంధాలు అంటగడతారు. వయోభేదం లేకుండా పచ్చి బూతులు తిడతారు. లకారాలు, మకారాలు మాట్లాడతారు. ఏ రకంగానైనా విజృంభించేస్తారు. అసలు ఐటీడీపీలో స్టేట్మెంట్‌లయితే సోషల్ మీడియా పరంగా అసలు ఒక వ్యక్తి గురించి ఏం తెలియకపోయినా పర్వాలేదు. క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తారు. వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోయేలాగా చేయడానికి జస్ట్ లైక్ గీతాంజలి. ఆ రైట్. రకంగా చేసేటటువంటి దారుణమైన పరిస్థితుల్లో మరి టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఐటీడీపీ ఆ రకంగా నడుస్తా ఉంటే, ఈ రోజొచ్చి ఆయన నీతులు చెప్పడం ఏ రకంగా ఉంది సార్? ఆ! ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరి వైఎస్ జగన్ పై కానీ భారతి మేడం పై కానీ ఇందాక మీరు చెప్పినటువంటి ఆ జబర్దస్త్ ఆర్టిస్టులు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఒకడు సోషల్ మీడియాలో చిన్న చిన్న సెగ్మెంట్స్ వీడియోస్ లాగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉంటాడు. నల్లగా ఊర పంది ఉన్నట్టుంటాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ అసలు ఈ రోజు ఎంత అసహ్యంగా, మరి అది ఎప్పటి వీడియోనో మనకైతే తెలియదు కానీ శ్యామల గారిని, సజ్జల గారిని టార్గెట్ చేస్తూ ఎంత అసహ్యమైనటువంటి ఒక వీడియో ప్రమోట్ చేస్తూ పెట్టాడంటే, అది మరి టీడీపీకి వర్తించదా సార్? టీడీపీకి వర్తించదా? ఈ అదే కదా. కిరా కార్పి గాడు ఒళ్ళు బలిసిన మాటలు మీకు ఆ వీడియో నిన్న కూడా ఇది నేను ప్లే చేసి చూపించినటువంటి పరిస్థితి సార్. ఇది రెడీగా ఉంది. ఒక్కసారి వినిపిస్తాను సార్. ఆ వర్డ్స్ విందురు గాని మీరు. అసలు ఎంత దారుణంగా కొడకల్లారా అనుకుంటా. సార్ ఒక్కసారి వినండి సార్. రైట్. ఎవడిచ్చాడండి వీడికి పేటెంట్ రైట్స్? ఎవరిచ్చారని చెప్పాలి? ఏ ధైర్యంతో ఒళ్ళు బలిసిన మాటలు తను అలా మాట్లాడుతా ఉన్నాడు చెప్పండి? మనం మళ్ళా ఇతగాడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినటువంటి ఒక సన్నాసని చెప్పాలి ఈ కిరాకారి. రోజమ్మతో తన చేయూతతో అటు జబర్దస్త్లో కావచ్చు, తన చేపల పులుసు బిజినెస్ డెవలప్ అవటానికి కావచ్చు, అమ్మా అమ్మా అని పిలుస్తాడు మళ్ళీ. ఈ సన్నాసి మళ్ళీ రోజా గారిని టార్గెట్ చేసి ఏ రకంగా ఎంత వల్గర్ గా ఎంత నీచంగా మాట్లాడతాడో మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి సందర్భాలు. వైసీపీ వాళ్ళంతా నా కొడుకులంట. ఈ నేమనాలి ఇంకా వంగలపూడి అనిత గారు మాట్లాడారు కదా, ఆ లెక్కలో వీడినేమనాలి? వీళ్ళు నీతులు చెప్తారా? అసలు వీళ్ళకి నీతులు చెప్పే అర్హత ఉందా అసలు? ఆ సీమరాజా అయితే మరి లక్ష్మీ పార్వతి గారిని, రోజా గారు వారేదో ఒక సెల్ఫీ వీడియోలో ఇది చేస్తే వాళ్ళని పట్టుకొని ముదురు ముంజలంటూ మాట్లాడాడు. అవి మంచి పద్ధతులా? మంచి మాటలా?
వీళ్ళంత నీచంగా, అసలు వీళ్ళంత నికృష్టంగా, వీళ్ళంత రాజ్యాంగబద్ధంగా లేకుండా వల్గర్ వర్డ్స్ తో మాట్లాడిన వాళ్ళు ఈ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఆనాడు వైసీపీ వాళ్ళు కూడా నన్ను తిట్టారు గాని అసలు ఈ టీడీపీ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినంత దారుణంగా నన్నెవరూ టార్గెట్ చేయలేదు అని చెప్పని. అసలు వీళ్ళకి ఏమి అర్హత ఉందండి వీళ్ళు ఇలాంటివి చెప్పడానికి? అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఒక సామాన్య యూట్యూబర్ ని అడ్డం పెట్టుకుని మైండ్ గేమ్ ఆడేటటువంటి పరిస్థితికి ఆయన దిగజారిపోయారంటే ఐ పిటీ హిమ్ సార్. ఐ పిటీ ఆన్ హిమ్. నిజంగా చెప్తున్నాను నేను. అసలు ఎంత దారుణంగా అంటే క్యాబినెట్ ఉన్నది దేనికి అంటే ప్రజల క్షేమం కోసం కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతే అందులో లిటరల్లీ మీరు నిరుద్యోగ భృతి తీసుకోవచ్చు, ఆడబిడ్డ నిధి తీసుకోవచ్చు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు తీసుకోవచ్చు. అసలు వీటన్నిటి మీద కాదు. గ్యాస్ బండ కూడా ఫెయిల్యూర్ అయినా 6 బండలకి 1 బండే కదా ఇచ్చింది, 5 బండలు ఇవ్వలా. వీటన్నిటి మీద కాదు సార్ చర్చించేది. రాష్ట్ర అప్పులు ఎంతవరకు పేరుకుపోతా ఉన్నాయి. అమరావతి మీద ఇప్పటి వరకు 50,000 కోట్లు మనం తీసుకొచ్చాం. రేపొద్దున దీనికి అకౌంటబిలిటీ ఎవరు? ఏమిటి పరిస్థితి? రాష్ట్రంలో 36వ ర్యాంకుకు పడిపోయింది పోలీసు వ్యవస్థ. ఏ రకంగా రక్షణ వ్యవస్థని మనం డెవలప్ చేయాలి? ప్రజల్లోకి వెళ్తుంటే బండబూతులు తిడుతున్నారు, పిచ్చ వ్యతిరేకత వస్తోంది అనే దాని మీద మాట్లాడకుండా, వ్యవస్థల మీద మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయాలు తీసుకోకుండా, మనల్ని తిట్టినోడిని తిట్టండి, మనల్ని తిట్టినోడిని తీసుకెళ్లి బొక్కలో వేసి బూడిద చెయ్యండి, ఇవా సార్ నిర్ణయాలు తీసుకునేది క్యాబినెట్ లో? ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రోజు ఉందా సార్? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి సార్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రి సమాధిని దర్శించి నివాళులర్పించిన ఘటనపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లిని పట్టించుకోడు గాని తండ్రి సమాధికి నివాళులు అర్పిస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా తీసుకుంటారు? ఒక్కసారి ఇది చూడండి సార్. ఫేక్ ఫెలోస్ లానే ఉంటాయి. ఐటీడీపీ ఒకటి చేతిలో ఉంది కదా అని వేషాలు వేయడమే పని. ఒక్కసారి చూడండి సార్. భారతి గారు, అదేంటి అమ్మ విజయమ్మ, అవును, కలవలేదా? చూడండి, భారతి గారు, జగన్ గారు, ఆ పక్కన జగన్ గారు, విజయమ్మ గారు చూడండి, కలవలేదా? ఎలాగా మాట్లాడతారు సార్? ఐటీడీపీఏ ఫేక్ ప్రచారాలు చేస్తోందంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ పచ్చ ఛానల్స్ చూపించినటువంటి కట్ కాపీ పేస్ట్ ముక్కల్ని బట్టి అసలు పబ్లిక్ లోకి వచ్చి అంత పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు? అయినా నేను చెప్తా ఉన్నా, తల్లి గురించి అలాగే చెల్లి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? నువ్వు ముఖ్యమంత్రివి, నిన్ను ప్రశ్నిస్తోంది ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వేం చేస్తున్నావని. దానికి నువ్వు దమ్ముంటే సమాధానం చెప్పు, అంతేగాని ఆయన పర్సనల్ విషయాలు నీకెందుకు? నీ తండ్రి పేరు ఈనాటికి చెప్పుకోలేవు. నేను ఖర్జూర్ నాయుడు బిడ్డని అని ఏ రోజన్నా చెప్పుకున్నావా? తెల్లారులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రొమ్ము విరుచుకుని చెప్తాడు నా తండ్రి అని. నా తండ్రి అని నువ్వు ఏనాడన్నా స్టేజ్ మీద ఖర్జూర్ నాయుడు గారి గురించి చెప్పావా? నా తల్లి అని ఏనాడన్నా స్టేజ్ మీద నువ్వు చెప్పావా? అంతెందుకు లోకేష్ బాబు ఏనాడన్నా మా తాతగారు ఖర్జూర్ నాయుడు గారు అని చెప్పారా? మీరెందుకు మాట్లాడతారు? ఏనాడన్నా నీ ఫ్యామిలీ మెంబర్స్ తో నువ్వు కలిసి సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలు ఏ రోజన్నా ఈ రోజుకి బయటకు వచ్చాయా? తమరి చెల్లెళ్ళకి, తమరి అన్నదమ్ములకి మీరు ఏ రకంగా చూశారు? మిమ్మల్ని మీరే రకంగా చూశారు వాళ్ళని? ఇవేనాడన్నా బయటకు వచ్చాయా? మీరా బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడేది? చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి బంధాలు, బంధుత్వాలు, పర్సనల్లు ఇవి మానేసి మీరు ఒక ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తు పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజలు తమరికి ఓట్లేశారు. ఈ టర్మ్లో ముగ్గురు కలిసి వచ్చినా
ఎట్టొచ్చినా పెద్దాయన పాపం ఏదో వచ్చాడు అన్న విషయంలో ప్రజలే వేశారా, ఈవీఎంలే నీకు సపోర్ట్ చేశాయా, తమరి డ్రామానా, ఏదైతే ఏమి ఆ గద్దెనెక్కారు కదా, రైట్. ప్రజలకి యువర్ అకౌంటబిలిటీ కదా. మరి ఆ అకౌంటబిలిటీని నువ్వు చూపించాలా, చూపించక్కర్లేదా? ఖచ్చితంగా. అది చెప్పకుండా రావణ్ సంగతి ఎందుకు అసహ్యంగా? ఇదేంటి ప్రజల సంగతి? ఇప్పుడు రావణ్ సంగతి మేము మాట్లాడినా, ఇంకోళ్ళ సంగతి మాట్లాడినా, వీఆర్ ఇన్ అపోజిషన్, వీ హ్యావ్ టు ఆస్క్. మేము అడుగుతాం, అడగాలి కూడా, అది మా పని. నువ్వెందుకు ఆ సెగ్మెంట్స్ కవరేజీ కార్యక్రమాల కింద తీసుకుంటున్నావు? నీ దమ్ము ధైర్యం ఏంటో, నువ్వు చేస్తున్న పాలన, దాని యొక్క వివరణ, అది కదా చెప్పాలి. ఉమ్. ఎందుకు అంటే అదే అంటారు సార్, ఏడవలేనమ్మ ఏదో చేసింది అన్నట్టుగా. మనం ఏం చెయ్యలేకపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, మనం ఫెయిల్యూర్ అయిపోయామని తెలిసినప్పుడు, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తోందని మనకి ఆల్మోస్ట్ అర్థమైపోయినప్పుడు ఏం చేస్తామంటే, దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదుటివాడి మీద నిందలు, నిష్ఠూరాలు, ఎవరో ఒకరు బలిపశువు దొరికితే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి కవరేజీ కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం సార్. రైట్. అందులో పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా జూలై 14 మరో 3 రోజుల్లో గడువు ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కొన్ని అనుమానాలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ సిబ్బందిగా ఉన్నటువంటి బిఎల్ఓల చేతిలో ఉండాల్సినటువంటి ఫామ్స్, డేటా టీడీపీకి చెందినటువంటి బిఎల్ఏల చేతిలో పడి అవి దుర్వినియోగం అవుతున్నాయనే ఒక ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అటువంటి ఘటనలు కూడా అక్కడక్కడ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి పార్టీ ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు? లేదు సార్, అది కూడా మా వాళ్ళ వల్లే బయటకు వచ్చింది సార్. చాలా క్రిస్టల్ క్లియర్ గా సర్ ప్రక్రియ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీ ఇది అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు సార్. ఆ ఓటు హక్కు ద్వారానే వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ను స్థాపించుకోగలిగేటటువంటి అర్హత వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 కళ్ళు కాదు సార్, 30 కళ్ళు ఒళ్ళంతా వేసుకుని రాష్ట్రమంతా కూడా గమనించుకోవటం జరుగుతా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ల దృష్టికి, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న వాళ్ళని పట్టుకోవటం కూడా జరిగింది సార్. తడబడిపోతా ఉన్నారు. కానీ ప్రజలందరికీ చెప్తా ఉన్నాం సార్, వీళ్ళందరూ కాదు, ప్రజలందరికీ చెప్తా ఉన్నాం. ప్రజలందరి నైతిక హక్కు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఓటు ఉందా లేదా, అది రిజిస్టర్డ్ అయిందా లేదా అని నిలదీసే హక్కు, అధికారుల్ని నిలబెట్టేసే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ లో వాళ్ళ ఓటుని కాపాడుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నా విజ్ఞప్తిని తెలియజేస్తా ఉన్నాను సార్.